పార్టీలో అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. పాలకుర్తి నియోజకవర్గం పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక తాజాగా కామారెడ్డి కాంగ్రెస్ నేతకు షోకాస్ నోటీస్ పంపింది. పార్టీని డ్యామేజ్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటాయని హెచ్చరిస్తోంది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డి ఒక వర్గం, హరిప్రసాద్, కృష్ణ కిషోర్లు మరో వర్గంగా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే యశస్వినితో పాటు పాలకుర్తి సీనియర్ నేత ఝాన్సీ రెడ్డి కమిటీ ముందు హాజరయ్యారు. గతంలోనూ ఝాన్సీ రెడ్డి కమిటీ ముందు అటెండ్ అయ్యారు. తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యే యశస్విని కమిటీ ముందుకు వచ్చారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు లేకుండా చర్యలు చేపడుతోంది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. నియోజకవర్గంలో హరిప్రసాద్, కృష్ణ కిషోర్ ఒక గ్రూప్ గా, అత్తాకోడళ్లు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి మరొక గ్రూప్ గా ఉన్నారు. గ్రూపులతో పార్టీకి నష్టం జరుగుతోందని భావించిన పీసీసీ అధినాయకత్వం కోఆర్డినేట్ చేయడానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను అబ్జర్వర్ గా నియమించింది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 2 వర్గాల ఫిర్యాదులను పరిశీలించి క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదే రకంగా ఝాన్సీ రెడ్డి గారికి, అక్కడ హరిప్రసాద్ గారు, తర్వాత కృష్ణ కిషోర్ రెడ్డి, ఈ 2 గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ నలిగిపోతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీకి జరగకుండా ఉండటానికి మన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వారిని అబ్జర్వర్గా పాలకుర్తి అసెంబ్లీకి వేసి వీళ్ళంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ దాన్ని ప్రకటించడం జరుగుతుంది. తాజాగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు మరో పంచాయతీ వచ్చింది. కామారెడ్డి నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి మైనార్టీ సీనియర్ నేత షబీర్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై షబీర్ అలీ వర్గం నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. పార్టీలో అంతర్గత విభేదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే పనిలో ఉంది క్రమశిక్షణ కమిటీ. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను అబ్జర్వర్ గా నియమించడంతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడతాయని భావిస్తోంది. అటు కామారెడ్డి ఎపిసోడ్పై మాట్లాడి గ్రూప్ వార్కు చెక్ పెట్టాలని క్రమశిక్షణ కమిటీని కోరుతోంది క్యాడర్.